హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి డెరివేటివ్ చాప్టర్. ఈ చాప్టర్కి సంబంధించి డెరివేటివ్ అండ్ అనాలిసిస్ అండ్ వాల్యుయేషన్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్? ఫాలోయింగ్ ఆర్ టూ సబ్ రేట్స్ 3 of 6 months ఈచ్ ఆఫ్ షేర్స్ క్యాబ్ లిమిటెడ్. సో క్యాబ్ లిమిటెడ్కి సంబంధించి షేర్స్కి రిలేటెడ్ 2 పీరియడ్స్కి సంబంధించి ప్రొవైడ్ చేసినారు. సో ఫస్ట్ నౌ యాజ్ అండ్ డేట్ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ ఉన్నాయి. ఒక సమ్ టైం తర్వాత 33.27 అవుతుంది అండ్ సమ్ టైం తర్వాత 36.3, 29.7, 24.3. సో ఈ రేట్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. యూజింగ్ ద బైనామియల్ మోడల్ క్యాలిక్యులేట్ ద కరెంట్ ప్రైస్ ఫేర్ ప్రైస్ ఆఫ్ రెగ్యులర్ కాల్ ఆప్షన్. సో కాల్ ఆప్షన్కి సంబంధించి మనం తీసుకోవాలి. కాల్ ఆప్షన్కి సంబంధించి అంటే ఇవి ఏదైతే ప్రైస్ హై ప్రైస్ ఉన్నప్పుడు మాత్రమే ఎక్సర్సైజ్ చేసుకుంటాము, లో ప్రైస్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసుకోము. సో ఇప్పుడు మనకి ఎంత ప్రొవైడ్ చేసినారో ఎక్స్ వచ్చేసి 28 రూపీస్ ఉంది అండ్ రిస్క్ ఫ్రీ రేట్ వచ్చేసి 5% ఉంది. అండ్ యూ షుడ్ ఆల్సో ఇండికేట్ ద కంపోజిషన్ ఆఫ్ ద ఇంప్రైడ్ రిస్క్ లెడ్జ్ పోర్ట్ఫోలియో వాల్యుయేషన్ డేట్. సో వాల్యుయేషన్ డేట్కి మనం కాల్ ఆప్షన్ని ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్ అంటే మనకి ఒక ఆప్షన్ యొక్క చేంజ్, ఆప్షన్స్లో దాని యొక్క ఫ్యాక్టర్స్, ఆ ఆప్షన్స్ యొక్క ప్రైస్ డిపెండ్స్ అనేది ఒక 5 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి డెల్టా పైన డిపెండ్ అయి ఉంటుంది, ఒకటి గామా పైన డిపెండ్ అయి ఉంటుంది, ఒకటి వీగా పైన డిపెండ్ అయి ఉంటుంది, ఒకటి రోహో పైన డిపెండ్ అయి ఉంటుంది, ఒకటి రీటా పైన డిపెండ్ అయి ఉంటుంది. వాట్ ఈస్ దిస్? డెల్టా మీన్స్ ఏవైనా మనకి ప్రైజెస్ చేంజ్ అయినాయి అనుకోండి, ఆ ప్రైజెస్ చేంజ్ అయితే దాన్ని డెల్టా అంటాము. అండ్ డెల్టా చేంజ్ అయింది అనుకోండి, ఆ డెల్టా చేంజ్ అయిందని చెప్పడానికి గామా అంటాము. మన దానిలో వోల్టాలిటీ చేంజ్ వచ్చింది అనుకోండి, వోల్టాలిటీ చేంజ్ వచ్చేసి దాన్ని వేగా అంటాము. అండ్ రేట్స్, ఇంట్రెస్ట్ రేట్స్, రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్స్, ఈ రేట్స్ చేంజ్ అయితే మనం రోహో అంటాము. అండ్ తీటా అంటే టైం ఫ్యాక్టర్, ఆ టైం ఏవైతే చేంజ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని చేంజ్ ఉంటుంది. సో మేజర్గా ఈ 5 ఫ్యాక్టర్స్తోని మనకి ఈ ఆప్షన్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంటుంది. ఓకే, నౌ ఫస్ట్ ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఐడెంటిఫై చేయాలి. ఒకటి ప్రాబబిలిటీ ఎంత ఉందనేది ఐడెంటిఫై చేయాలి అండ్ ఎంత చేంజ్ అవుతుంది, ఎంత ప్రాబబిలిటీ చేంజ్ అవుతుందనేది తెలుసుకోవాలి. సో ప్రాబబిలిటీ చేంజ్ అంటే ఆర్ మనకి రిస్క్ ఫ్రీ రేట్ ఎంత ప్రొవైడ్ చేసినారు మైనస్ అప్ సైడ్ ఎంత, మైనస్ డౌన్ సైడ్ ఎంత చేంజ్ అయింది డివైడెడ్ బై అప్ సైడ్ ఎంత చేంజ్ అయింది అండ్ డౌన్ సైడ్ ఎంత చేంజ్ అయిందని తెలుసుకోవాలి. సో రిస్క్ ఫ్రీ రేట్ వచ్చేసి మనకి 5% ఇచ్చినారు. ఓకే, ఇప్పుడు డౌన్ సైడ్ రేట్ అండ్ అప్ సైడ్ రేట్స్ అంటే ఎంత 36.3 డివైడెడ్ బై 33 ఆర్ 33 డివైడెడ్ బై 30. ఇది అప్ సైడ్కి సంబంధించి. మళ్ళీ ఇప్పుడు ఏం తీసుకోవాలి, నెక్స్ట్ డౌన్ సైడ్ తీసుకోవాలి. డౌన్ సైడ్ ఎట్లా 27 డివైడెడ్ బై 30 ఆర్ 24.3 డివైడెడ్ బై 27. ఇది డౌన్ సైడ్కి సంబంధించి. సో ఆ వాల్యూస్ని కనుక క్యాలిక్యులేషన్ చేస్తే ఈ వాల్యూసే వస్తాయి. సో 1.1 అండ్ 0.9. దిస్ ఈజ్ డౌన్ సైడ్, దిస్ ఈజ్ అప్ సైడ్. సో అప్ సైడ్ వచ్చేసి కింద వచ్చేస్తుంది, డౌన్ సైడ్ వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది, డౌన్ సైడ్ ఇక్కడ వచ్చేస్తుంది, మైనస్ ఆర్ రేట్ని తీసుకుంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాబబిలిటీ. అప్ సైడ్ డౌన్ సైడ్ రేట్ మైనస్ రిస్క్ ఫ్రీ రేట్ మైనస్ డౌన్ సైడ్ ఎంత చేంజ్ అయింది డివైడెడ్ బై అండ్ అప్ సైడ్ ఎంత చేంజ్ అయింది అండ్ డౌన్ సైడ్ ఎంత చేంజ్ అయింది అని చెప్తే మనకి ప్రాబబిలిటీ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆప్షన్ ప్రైస్ చేంజ్ కావడానికి 5 ఫ్యాక్టర్స్ చేసినాం కదా. సో 5 ఫ్యాక్టర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీ తెలుసుకుంటాము. ప్రాబబిలిటీ ఆఫ్ ఇంక్రీజ్ కావడానికి ఎంత చేంజ్ ఉంది అంటే డిక్రీజ్ కావడానికి ఎంత ఉంది 0.3765. సో అంటే ఆప్షన్ అంటే 0.625 అంత పర్సెంట్ ప్రాబబిలిటీ ఉంది చేంజ్ కావడానికి. ఆ 0.375 డౌన్ ఇంత కావడానికి ఇంత చేంజెస్ ఉంది అని చెప్తాం అనమాట. సో ఇప్పుడు ఏం చెప్పాలి మనం, ఎంత ప్రైజెస్ 36.3 మైనస్ ఎక్సర్సైజ్ ప్రైస్. ఇక్కడ మనకి ఏవైతే ప్రొవైడ్ చేసినారో వీటిని నథింగ్ బట్ యాజ్ సెల్లింగ్ ప్రైస్ అనుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ ప్రైస్ నథింగ్ బట్ యాజ్ బయింగ్ ప్రైస్ అనుకోవచ్చు. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ బయింగ్ ప్రైస్. ఎప్పుడైతే నీకు సెల్లింగ్ ప్రైస్ అనేది బయింగ్ ప్రైస్ కంటే తక్కువ ఉందనుకోండి, మనం ఈ ఆప్షన్ని మనం ఎక్సర్సైజే చేసుకోము. సో దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఇవి రెండు మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి. సో అట్లా క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. మళ్ళీ వీటి తర్వాత వీటి ప్రాబబిలిటీతో మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఎట్లా 8.3 అప్ సైడ్ ఉన్నది మనకి ఎంత ప్రాబబిలిటీ వచ్చింది మనకి 0.6235 అండ్ లో సైడ్ ఉన్నది 1.7కి సంబంధించి ప్రాబబిలిటీ ఎంత లో పోవడానికి 0.675
0.3765. సో ప్రాబబిలిటీ చేస్తే 5.8673, 5.68 అండ్ 1.03. సో టోటల్గా ఎంత చేంజ్ అవుతుంది 3.83. సో 3.84 ఇది కేసు. అండ్ ఇప్పుడు ఏం చెప్పాలంటే కాంపోజిషన్ ఆఫ్ ఇంప్లాయిడ్ రిస్క్ మనకి కావాలన్నాడు. సో మనకు క్వశ్చన్ అడిగినది కూడా కాంపోజిషన్ ఆఫ్ ఇంప్లాయిడ్ రిస్క్ లెస్ హెడ్జ్ కావాలన్నాడు. ఏం కావాలన్నాడు? రిస్క్ లెస్. మనకు అసలు రిస్కే వద్దన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ లెస్ అంటే మనకి ఏమైనా స్టాక్ ప్రైస్ చేంజ్ కానీ స్టాక్ ప్రైస్ చేంజ్ వచ్చి అంటే మనం ఏమని చెప్పినాము, స్టాక్ ప్రైస్లో చేంజ్ వస్తే మనం దాన్ని డెల్టా అవుతుంది అని చెప్పినాము. సో డెల్టా అండ్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ హ్యాజ్ పైన ఎంత చేంజ్ అయ్యింది కాల్ ప్రీమియంకి సంబంధించి డివైడెడ్ బై లో డౌన్ సైడ్ ఎంత చేంజ్ అయింది డివైడెడ్ బై హై రేట్ ఎంత ఉంది మైనస్ లో రేట్ ఎంత ఉంది అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి హై పైన ఆప్షన్కి సంబంధించి గోస్ ఎంత ఉంది, ఎంత చేంజ్ అవుతుంది అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అండ్ వాటి తర్వాత లో సైడ్ ఎంత చేంజ్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. సో అప్ సైడ్ ఎంత, లో సైడ్ ఎంత, వాటిని డిసైడ్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం క్యాలిక్యులేషన్కి సంబంధించి చూసుకున్నప్పుడు ఇక్కడ లో రేట్ కింద మొత్తం కింద డిఫరెన్స్, వీటి యొక్క డిఫరెన్స్ ఎంత వస్తుంది 33 మైనస్ 27. రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత వస్తుంది? అప్ సైడ్ డిఫరెన్స్ అంటే ఎంత 33 ఈ రెండు చూసుకోవాలి. ఎందుకు? దిస్ ఈజ్ సెల్లింగ్ రేట్, దిస్ ఈజ్ బయింగ్ రేట్, దిస్ ఈజ్ సెల్లింగ్ రేట్, దిస్ ఈజ్ బయింగ్ రేట్. ఇది తక్కువ ఉంది కాబట్టి మనం ఆప్షన్ని తీసుకోము. సో అక్కడ మనం 0 ప్రొవైడ్ చేసుకోవడమే. సో ఇక్కడ వచ్చేస్తామా. సో 5 మైనస్ 0 అండ్ 33 మైనస్ 27. సో 5:6 రేషియో. ఈ రేషియోలో కన్నా తీసుకుంటే నీకు రిస్క్ అనేది ఏమీ ఉండదు. ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ క్వశ్చన్? ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ పెన్షన్ లిమిటెడ్ ఈజ్ 420. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నాయి? 420 రూపీస్ ఉంది వితిన్ 3 పీరియడ్స్. సో ఇది ప్రైస్ ఇంత ఉంది ఈరోజు. అండ్ 3 మంత్స్కి చూసుకుంటే ద మ్యాక్సిమం అండ్ మినిమం ప్రైస్ ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి 500 రూపీస్. అంటే అప్ సైడ్ వచ్చేసి 500కి పోతుంది, లో సైడ్ వచ్చేసి 400కి పోతుంది రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద రిస్క్ ఫ్రీ రేట్ అంటే ఆర్ఎఫ్ని ప్రొవైడ్ చేసినారు. వాట్ వుడ్ బి ద 3 మంత్స్ కాల్ ఆప్షన్? ఏం చెప్పాలి? కాల్ ఆప్షన్ని చెప్పాలి. అండ్ ద రిస్క్ న్యూట్రల్ మెథడ్. సో రిస్క్ న్యూట్రల్ మెథడ్ అంటే సింపుల్గా రిస్క్ ఏం లేకుండా ఎంత చెప్పాలి? స్ట్రైక్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ బయింగ్ ప్రైస్. సో మనకి ఇప్పుడు బయింగ్ ప్రైస్ వచ్చేసి 450 అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 500 ఉన్నప్పుడు ఎట్లుంటుంది, 400 ఉన్నప్పుడు ఎట్లుంటుంది. దీనికి సంబంధించి మనం ఫస్ట్ ప్రాబబిలిటీని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ప్రాబబిలిటీ కావాలంటే సింపుల్ ఏం చేయాలంటే ఈ అమౌంట్ అప్ సైడ్ ఎంత అమౌంట్ ఉంది అండ్ మనం పర్చేస్ చేసిన ఎంత అమౌంట్ ఉంది. సో మనం పర్చేస్ చేసినదేమో 420కి పర్చేస్ చేసినాం. సో 500 మైనస్ 420 అండ్ లోకి పోతే 400 మైనస్ 420 అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఈక్వల్ టు ఎంత అమౌంట్? ఇది 420 తీసుకోవాలి. మార్కెట్ ప్రైస్ తీసుకోవాలి. ఎందుకు? మనకి రిస్క్ న్యూట్రల్ చెప్పినాడు కాబట్టి మార్కెట్ ప్రైస్ని తీసుకుంటాము. మార్కెట్ ప్రైస్తోనే కంపేర్ చేసుకోవాలి రిస్క్ ఉన్నప్పుడు. సో అందుకే మనం ఇక్కడ మార్కెట్ ప్రైస్తోని చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 420 ఇంటూ ఇది కంటిన్యూస్కి సంబంధించినది కాబట్టి కంటిన్యూస్ పీరియడ్కి సంబంధించినది కాబట్టి 3 మంత్స్కి సంబంధించి. సో ఈ 420 ఈ టు ది పవర్ ఆఫ్ ఆ అమౌంట్ ఎంతైతే వస్తుందో 8% ఎన్ని మంత్స్కి సంబంధించి ఇంటూ 3/12. సో 8 ఇంటూ 3/12 మనం వేసుకోవాల్సి వస్తుంది. 3/12 తీసుకుంటే మనకి 0.02 వస్తుంది. సో 0.02 తీసుకొని 0.02 వాల్యూ ఎంత మనకి 1.02. ఈ అమౌంట్ ఇక్కడ ప్రొవైడ్ చేయడమే. సో ఈ అమౌంట్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి జస్ట్ ప్రాబబిలిటీ వచ్చింది. ఇప్పుడు ప్రాబబిలిటీ ఏం తీసుకోవాలి? ప్రాబబిలిటీ ఎంత ఏదానికి తీసుకోవాలి? ప్రాబబిలిటీ అనేది సేమ్ 500. సో ఫస్ట్ 500 మైనస్ 450 స్ట్రైక్ ప్రైస్ బయింగ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ తీసుకోవాలి. అండ్ 400 బయింగ్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 400 సెల్లింగ్ ప్రైస్, 450 వచ్చేసి బయింగ్ ప్రైస్. సో తక్కువ ఉంది కాబట్టి ఈ యాక్సెప్ట్ చేయము, ఇటు సైడ్ది యాక్సెప్ట్ చేయడం. ఓన్లీ హై ప్రాబబిలిటీ. సో 0.2848 మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి డివైడెడ్ బై రిస్క్ ఫ్రీ రేట్ని తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకునేది ఎక్సర్సైజ్ ప్రైస్ తీసుకుంటాము, బట్ ఇక్కడ మనం క్యాలిక్యులేషన్కి తీసుకునేది మార్కెట్ ప్రైస్ని తీసుకుంటాము. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్, ఇక్కడ వచ్చేసి స్ట్రైక్ ప్రైస్ ఆర్ ఎక్సర్సైజ్ ప్రైస్ ఆర్ బయింగ్ ప్రైస్, వాట్ ఎవర్ ద ప్రైస్ విల్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్డ్ వన్. What is there in third one? The shares of TIC Limited currently priced 415. So current price ఎంత ఉంది? 415 ఉంది. కాల్ ఆప్షన్ ఎక్సర్సైజబుల్ ఇన్ 3 months హ్యాజ్ ఎక్సర్సైజ్ రేట్ వచ్చేసి 400 రూపీస్. సో 400 రూపీస్ ఎక్సర్సైజ్ రేట్ ఉంది.
3 మంత్స్కి సంబంధించి రిస్క్ ఫ్రీ రేట్ 5% అండ్ స్టాండర్డ్ డివియేషన్స్. సో ఎస్డి ప్రొవైడ్ చేసేసినారు మీకు 22% price based on the assumption that TIC Limited he is not going to declare any dividend over the next 3 months in the option of worth buying 25 రూపీస్. సో ఆప్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది 25 రూపీస్కి. దానికోసం నెక్స్ట్ 3 మంత్స్కి డివిడెండ్ ఏమి పే చేయదు. నెక్స్ట్ calculate value of aforesaid call option based on the Black-Scholes valuation model if current price is considered 380. సో Black-Scholes వాల్యుయేషన్ మోడల్. సో ఈ వాల్యుయేషన్లో మనం ఒక 4 అజంప్షన్స్ మెయిన్గా అనుకుంటాము. సో 4 అజంప్షన్కి సంబంధించి ఏముంటుంది, అది యూరోపియన్ బాండ్ అయి ఉండాలి అండ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ అయ్యి ఏమి ఉండకూడదు అండ్ వాటికి సంబంధించి ట్రాన్సాక్షన్ కాస్ట్ ఏమి ఉండకూడదు. ఒకవేళ అమౌంట్స్ ఏమైనా ఉంటే ఇనీషియల్ అమౌంట్స్ అనేది మార్జిన్ అమౌంట్స్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఇది Black-Scholes మోడల్ యొక్క అజంప్షన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం కరెంట్ ప్రైస్ ఎంత అనుకోమన్నారు, 380 రూపీస్ అనుకోమన్నారు. సో ఇఫ్ టిక్ లిమిటెడ్ షేర్ ప్రైస్ అట్ ప్రజెంట్ హీ ఈజ్ టేకెన్ యాజ్ 408. ఇది క్యాలిక్యులేషన్ తర్వాత 408 షేర్ ప్రైస్ ఇప్పుడు ఉంటే అండ్ డివిడెండ్ అనేది 10 రూపీస్ ఉంటే ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలి, వాల్యూ ఆఫ్ ఆప్షన్ అన్నాడు. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నది ఫస్ట్ దానికి క్యాలిక్యులేషన్ వచ్చేసి 25 రూపీస్కి బయింగ్ ఆప్షన్ వర్త్ బయింగ్కి సంబంధించి కరెక్టా కదా అనేది తీసుకోవాలి. సెకండ్ వచ్చేసి 380 ఉన్నప్పుడు కాల్ ఆప్షన్ ఎట్లా తీసుకోవాలి, ఒకవేళ 380 ఉన్నప్పుడు పుట్ ఆప్షన్ ఎట్లా తీసుకోవాలి అండ్ 4808 ఉన్నప్పుడు అండ్ డివిడెండ్ 10 రూపీస్ ఉన్నప్పుడు 2 మంత్స్కి సంబంధించి. ఇప్పుడు ఏముంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మంత్స్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత 2 మంత్స్కి సంబంధించి కాల్ ఆప్షన్ని ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ రేట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు Black-Scholes మోడల్స్ అంటే మనకి సింపుల్గా ఒక ఫార్ములా ఉంటుంది. సో కాల్ ఆప్షన్కి సంబంధించి ఫార్ములా ఏమంటే NT1 ఇంటూ స్పాట్ ప్రైస్ ఆర్ స్టాక్ మార్కెట్ ప్రైస్ మైనస్ NT2 ఇంటూ ఇక్కడ మనం స్ట్రైక్ ప్రైస్ ఆర్ ఎక్సర్సైజ్ ప్రైస్ ఆర్ బయింగ్ ప్రైస్ ఇంటూ అడిషనల్గా మనకి ఇంకేమొస్తుందంటే e⁻ ఏదైతే మనకి ఉంటుందో ఆ కంటిన్యూస్ వాల్యూ ఎంత ఉంటుందో అంత వాల్యూ వస్తుంది. టైం ఎంత ఉంది, రేట్ ఎంత ఉంది, దాన్ని బేస్ చేసుకుంటాము. ఒక డివిడెండ్స్ ఏమైనా వస్తే వాటిని కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. సో కరెంట్ ప్రైస్ ఎంత 415, ఎక్సైజ్ రేట్ ఎంత, ఇది కరెంట్ ప్రైస్ మీన్స్ నథింగ్ బట్ ఎస్ అండ్ ఇక్కడ ఎక్సైజ్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ కే. ఇప్పుడు మనకి ND1 ND2 కావాలి. ND1 ఈజ్ క్యాలిక్యులేషన్ చేసి మనకి IN, సో S/K ప్లస్ రేట్ ఎంత ఉంది మనకి, రేట్ RF రేట్ ప్లస్ హాఫ్ ఆఫ్ స్టాండర్డ్ డివియేషన్ స్క్వేర్ ఇంటూ T తీసుకోవాలి డివైడెడ్ బై ఎంత మనకి టైం వచ్చినది √T స్టాండర్డ్ డివియేషన్ని తీసుకోవాలి. సో మనం Black-Scholes మోడల్లో క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఈ ఫార్ములాని క్యాలిక్యులేషన్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ఇది ND1 క్యాలిక్యులేషన్కి సంబంధించి. కాల్ ఆప్షన్ అంటే ఇక్కడ చెప్పినది ND1 ఇంటూ స్టాక్ ప్రైస్ ఆర్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ND2 ఇంటూ స్ట్రైక్ ప్రైస్ ఆర్ ఎక్సర్సైజ్ ప్రైస్ ఆర్ బయింగ్ ప్రైస్ ఇంటూ కంటిన్యూస్ వాల్యూ ఎంత వస్తుందో అంత అమౌంట్. ఇప్పుడు ND1 క్యాలిక్యులేషన్ చేసినాము. ND2 ఎట్లా క్యాలిక్యులేషన్ చేసాము, సేమ్ ఇక్కడ మనకి ప్లస్ ఎట్లయితే పెడతామో ఇక్కడ మైనస్ పెడితే సరిపోద్ది, D2 వస్తుంది. ND1 ND2 ఇవి క్యాలిక్యులేషన్ తీసుకుంటాము అండ్ వీటికి సంబంధించి ఈ వాల్యూస్ ఏవైతే వస్తాయో ఈ వాల్యూస్ని వాల్యూ ఆఫ్ ఆప్షన్లో ప్రొవైడ్ చేయాలి. వాల్యూ ఆఫ్ ఆప్షన్ ఇది ఏం చెప్తున్నాము, ND1 ఇంటూ స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, ND2 ఇంటూ ఎక్సర్సైజ్ ప్రైస్ ఆ స్టాక్ ప్రైస్ బయింగ్ ప్రైస్. ఇక్కడ మనం కంటిన్యూస్ వాల్యూని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఆ ఫార్ములాని క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కాల్ ఆప్షన్కి సంబంధించి అది ఫస్ట్కి సంబంధించి అప్పుడు మనకి ఎంత ప్రొవైడ్ చేస్తుంది, ఈ అమౌంట్ ఎంత 29.26 వచ్చింది. బట్ మనకి ఆప్షన్ ప్రొవైడ్ చేసిన ఎంత 25 రూపీస్కి మనకి ఆప్షన్ని ప్రొవైడ్ చేసినారు. సో ఆప్షన్ని ప్రొవైడ్ చేసినది 25 రూపీస్కి మార్కెట్ ప్రైస్కి సంబంధించి లెస్ దెన్ 27.6 Black-Scholes ఉంది కాబట్టి అది మనం బై చేయొచ్చు. అండ్ సెకండ్ తర్వాత వాటికి సంబంధించి 380 ఉన్నప్పుడు కాల్ ఆప్షన్ని చెప్పమన్నారు. సో ఇప్పుడు 380 ఇక్కడ మనం 380 కన్సిడర్ చేసుకోవాలి. ప్రైస్ వచ్చేసి ఏమి ఫార్ములా, అది స్టాక్ ప్రైస్ డివైడెడ్ బై ఎక్సర్సైజ్ ప్రైస్ ఇంటూ ప్లస్ రిస్క్ ఫ్రీ రేట్ ప్లస్ హాఫ్ ఆఫ్ స్టాండర్డ్ డివియేషన్ ఇంటూ స్క్వేర్ ఆఫ్ స్టాండర్డ్ డివియేషన్ స్క్వేర్ ఇంటూ T తీసుకోవాలి డివైడెడ్ బై స్టాండర్డ్ డివియేషన్
రూట్ టీ తీసుకోవాలి. ఇది ఎన్టీ D1 D2 కావాలనుకుంటే ఇక్కడ మైనస్ చేయాల్సి వస్తుంది, సింపుల్. అండ్ ఇప్పుడు ND1 ND2 వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ని మనం ఇక్కడ సబ్మిట్ చేసుకోవాలి. ఏ దానికి సంబంధించి ఏదైతే సెల్లింగ్ ప్రైస్ ఉంటుందో ND1 ఆర్ మైనస్ ఎక్స్ట్రా ప్రైస్ అన్నా, స్ట్రైక్ ప్రైస్ అన్నా, ఆర్ బయింగ్ ప్రైస్ అన్నా అన్నీ సేమ్ అవుతాయి. సో ఆ వాల్యూ K ఇంటూ ND2 ఇది. తర్వాత మనకి ఆ వాల్యూ ఏదైతే ఉంటుందో కంటిన్యూస్ వాల్యూ ఆ ప్రొవైడ్ చేయాలి, ఎక్స్పోనెన్షియల్ వాల్యూ. అది కాల్ ఆప్షన్ అప్పుడు 10.52 వచ్చింది. ఇది పుట్ట ఆప్షన్కి కావాలి ఇప్పుడు. సో 10.52 కాల్ ఆప్షన్. అది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 415 ఉన్నాయి. ఈ వాల్యూని మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి అంటే 400 డివైడెడ్ బై ఎంత మనకి రిస్క్ ఫ్రీ రేట్ ఉంది, ఆ రిస్క్ ఫ్రీ రేట్తో చూసుకోండి. ఆ అమౌంట్ మనకి 395.03 అవుతుంది. సో మనకి ఇక్కడ రిస్క్ ఫ్రీ రేట్ ఎంత మనకి ప్రొవైడ్ చేసినది, ఐ థింక్ 0.5 రిస్క్ ఫ్రీ రేట్ 5%. సో 5 ఎన్ని మంత్స్కి సంబంధించినది, 3 మంత్స్కి సంబంధించిన కాల్ ఆప్షన్కి పోతున్నాం. సో 5 ఇంటూ 3/12 తీసుకుంటే 1.25 వచ్చేస్తుంది. ఆ అమౌంట్స్ వాల్యుయేషన్తో వచ్చేసినప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు పుట్ ఆప్షన్కి కావాలంటే వాల్యూ మనకి ఎంత ఉంది, కాల్ ఆప్షన్ వాల్యూ ఎంత ఉంది, ప్లస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్రైస్. సో ఎక్సర్సైజ్ ప్రైస్ని ప్రజెంట్ వాల్యూ తీసుకోవాలి, మైనస్ సెల్లింగ్ ప్రైస్, వాల్యూ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ని తీసుకోవాలి. సో కాల్ ఆప్షన్ వాల్యూకి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్రైస్ ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నామో దాని ప్రజెంట్ వాల్యూ తీసుకోండి, మైనస్ చేయండి సెల్లింగ్ ప్రైస్ని. నెక్స్ట్ సేమ్ 25.55 dividend is expected to be paid in 2 months time. We have to adjust the share price and then use Black-Scholes model value as the option. 18.98. Okay, next question number 4th one. What are the reasons for stock index futures becoming more popular? సో ఇవి ప్రాపర్ కావడానికి ఏం ఫీచర్స్, మెయిన్గా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమి, స్టాక్ ఇండెక్స్లో, ఇక్కడ స్టాక్ కాదు ఇండెక్స్ ఫీచర్లు మనకి ఫాస్ట్ గ్రోయింగ్ కావడానికి ఇక్కడ రీజన్స్ ఏమంటే అవి ఫ్లెక్సిబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏం ప్రొవైడ్ చేస్తారు, ఫ్లెక్సిబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ తర్వాత స్పెక్యులేషన్ని ప్రొవైడ్ చేస్తారు. స్పెక్యులేషన్ని ప్రొవైడ్ చేస్తే ఏమంటే కొంతమంది ప్రాఫిట్ వస్తుంది, కొంతమందికి లాస్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చిన వాళ్ళంతా ఆనందంతో చేస్తూనే ఉంటారు, లాస్ వచ్చిన వాళ్ళంతా ఎట్లయినా మళ్ళీ ఇందులో మేము ప్రాఫిట్ తెచ్చుకోవాలని చేస్తూనే ఉంటారు. సో మొత్తానికి చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇది మోస్ట్ పాపులర్ మెథడ్ అయిపోయింది. దాని తర్వాత ఇది కాస్ట్ ఎఫిషియంట్. ఇది కాస్ట్ ఎఫిషియంట్ ఎట్లా అంటే మనకి నెట్ ఆఫ్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఒక 1 lakh షేర్స్ పర్చేస్ చేసినా అనుకోండి, 1 lakh మీరు పే చేయాల్సిన అవసరం లేదు. 1 lakh షేర్స్ని మీరు 1,02,000కి షేర్ చేసినా అనుకోండి, 1,02,000 మీకు రాదు, జస్ట్ నెట్ ఆఫ్ అమౌంట్ 2,000 మీకు వస్తుంది. సో కాస్ట్ ఎఫిషియన్సీగా మీకు వర్క్ చేస్తుంది. బట్ ఇది ఈజీ కాదు. అట్లా మ్యానిపులేట్ ఎవరైనా మ్యానిపులేట్ చేయాలనుకుంటే ఇండివిజువల్గా షేర్ ప్రైస్ ఉన్నాయనుకోండి, ఇంటర్నల్ ట్రేడింగ్ చేసి ఆర్ హర్షద్ మెహతా లాంటి వాళ్ళు వచ్చి ఇట్లా ఇంటర్నల్ షేర్ ప్రైస్ని చేంజ్ చేయొచ్చు. బట్ ఒక ఇండెక్స్ని చేంజ్ చేయాలంటే ఇది నాట్ ఈజీ. షేర్ ఇండెక్స్కి సంబంధించి ఇండెక్స్ అంటే ఏమి, ఒక 50 కంపెనీస్ ఆర్ 40 కంపెనీస్ ఒక చోట వేసేసి వాటికి సంబంధించి బేస్ చేసుకుని దాని ప్రకారంగా ప్రైస్ చేంజ్ అవుతుంటుంది. నెక్స్ట్ వేర్ హ్యాజ్ స్టాక్ ప్రైస్ ఇండెక్స్ ఇవి లెస్ వాలటైల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ తర్వాత మార్జిన్స్ అనేది ఈడ యూజ్ చేస్తారు. మార్జిన్స్ ఇనీషియల్గా కొంత మార్జిన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ఇంత అమౌంట్ మినిమం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో మినిమం అమౌంట్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది ఈ స్టాక్ ఇండెక్స్లో. అండ్ వేర్ హ్యాజ్ క్యాష్ డెలివరీ. ఇక్కడ క్యాష్ కొన్ని కేసెస్లో మీరు డెలివరీ తీసుకోవాలనుకుంటుంటే ఆ డెలివరీ కేసెస్లో ఎట్లుంటుంది అనేది. సో ఇప్పుడు ఇవన్నీ ఉండడం వల్ల మనకి స్టాక్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అనేవి స్టాక్ ఫ్యూచర్స్లో రీజన్స్ ఇవి మోస్ట్ పాపులర్ కావడానికి. ఫస్ట్ ఏం చెప్పినాము, ఐడెంటిఫై ద adds flexibility to one investment portfolio. Investors invest and other individuals equity holders prefer the most this instrument in terms of portfolio hedging purpose. The stock system do not provide this flexibility. సో స్టాక్లో ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేయదు, ఇండెక్స్లో ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది ఈక్విటీ వాళ్ళకి. తర్వాత ఇట్ క్రియేట్స్ పాసిబిలిటీ ఆఫ్ స్పెక్యులేషన్ గెయిన్స్ యూజేజ్ లివరేజెస్. సో బికాస్ ఏ రిలేటివ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మార్జిన్ మనీ కంట్రోల్స్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ రిప్రజెంటెడ్ ఇన్ స్టాక్ ఇండెక్స్ కాంట్రాక్ట్. ఏ స్మాల్ చేంజ్ ఈజ్ ఇండెక్స్ లెవెల్ మైట్ ప్రొడ్యూస్ ప్రాఫిటబుల్ రిటర్న్స్ ఆన్ వన్స్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ వన్ హీస్ రైట్ అబౌట్ ద డైరెక్షన్. సో ఒకవేళ స్పెక్యులేటివ్లో రైట్ డైరెక్షన్ లాగానే ఎవరైనా పోయినా అంటే స్పెక్యులేటివ్ ప్రాఫిట్ అనేది నార్మల్గా ఉండదు. సో ఆ గెయిన్ అనేది హై ఉంటుంది. నెక్స్ట్
ఇక్కడ స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్ అనేది మోస్ట్ కాస్ట్ ఎఫిషియంట్ హెడ్జింగ్ డివైజెస్ వేర్ హెడ్జింగ్ త్రో ఇండివిజువల్ స్టాక్ ఫ్యూచర్స్కి పోతే నీకు కాస్ట్ ఎక్కువ అవుతుంది. అండ్ స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్ కెనాట్ బి ఈజీలీ మ్యానిపులేటెడ్ వేర్ ఇండివిజువల్ స్టాక్ ప్రైస్ని మీరు మేనేజ్ చేయొచ్చు, మ్యానిపులేషన్ చేయొచ్చు. బట్ స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్ని మీరు మేనేజ్ చేయలేరు, మ్యానిపులేట్ చేయలేరు. నెక్స్ట్ ఇన్ ద స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ సెక్యూరిటీస్. ఇందులో మెనీ సెక్యూరిటీస్ కన్సిడర్ అంటే ఒక హాస్పిటల్కి సంబంధించి, ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి, ఒక రియల్ ఎస్టేట్ సంబంధించి డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ వాటిని అన్నిటిని ఒక కంబైన్ చేసి ఉంటారు. సో యావరేజ్ స్టాక్ ఈజ్ మచ్ లెస్ వాలటైల్ దెన్ ఇండివిజువల్ స్టాక్. సో మార్కెట్లో ఇప్పుడు బూమింగ్ ఇండస్ట్రీ అంటే 2 ఇండస్ట్రీస్ మెయిన్గా వచ్చేసి ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఒకటి ఉంది, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దట్ ఈస్ సాఫ్ట్వేర్ బిజినెసెస్కి సంబంధించి. ఈ 2 బూమింగ్. బట్ వెన్ ఎవర్ వీ కమ్ టుగెదర్ వేరే వాటితో ఐడెంటిఫై చేసి దాన్ని యావరేజ్ చేసినప్పుడు ఇవి తగ్గొచ్చు. నెక్స్ట్ ఇట్ ఈస్ మచ్ లోయర్ క్యాపిటల్ అడ్వకేసీ అండ్ మార్జిన్ రిక్వైర్మెంట్ ఇన్ కంపారిజన్ ఆఫ్ స్టాక్ ఫ్యూచర్స్. రిస్క్ డైవర్షన్ అనేది పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే సో మెనీ ఎగ్స్ని ఒక్కటే బాస్కెట్లో పెడితే మీకు లాస్ వస్తుంది. బట్ ఇక్కడ ఏమంటే ఒకటే బాస్కెట్లో ఒక ఎగ్, ఒక యాపిల్, ఒక టమోటా ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి ఇండెక్స్లో మనకి పాసిబుల్ అయితే రిస్క్ని డైవర్షన్ చేయడానికి. వన్ కెన్ సెల్ కాంటాక్ట్ హ్యాస్ వన్ బైస్ దెమ్ అండ్ అమౌంట్ ఆఫ్ మార్జిన్ ఈస్ రిక్వైర్డ్. సో ఇక్కడ మార్జిన్ అమౌంట్ అనేది మినిమం మెయింటైన్ చేస్తుంటారు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ స్టాక్ ద అవుట్ స్టాండింగ్ పొజిషన్ ఆర్ సెటిల్ నార్మల్లీ అగైనెస్ట్ ఫిజికల్ డెలివరీ. సో ఫిజికల్ డెలివరీ కావాలంటే ఫిజికల్ డెలివరీ ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్ దే ఆర్ సెటిల్ ఇన్ క్యాష్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆన్ ద ప్రెమిసెస్ ద ఇండెక్స్ వాల్యూ ఈ సేఫ్టీ affected by the settlement price. It also seen that regulatory complexity is much less than in stock index futures comparison to stock futures. Next, it provides hedge or insurance protection for stock portfolio for falling market. ఒకవేళ మార్కెట్ అనేది ఫాల్ అవుతుంటే మనకి ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 51? స్టాక్ రైట్ ఏ షార్ట్ ఆన్ మార్కింగ్ టు మార్కెట్. సో మార్కెట్లో ఏవైతే రేట్ చేంజ్ అవుతుంటో ఆ మార్కెట్లో రేట్ని చేంజ్ అవుతున్న రేట్స్ మనం మార్కప్ చేసుకోవడం. సో మార్కప్ అంటే ఈ రేట్ వచ్చింది, ఎస్ మార్కెట్లో నా రేట్ వచ్చింది, ఈ రేట్ నాకు వచ్చింది. సో మార్కింగ్ చేసుకోవడం మన రేట్ని మార్కెట్తోని, దట్ ఈస్ మార్కింగ్ టు మార్కెట్. ఇట్ ఇంప్లై ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ చేసుకోవడం. సో నా రేట్ వచ్చింది, ఓకే ఆ రేట్తో నేను కంపేర్ చేసుకోవడం, ఇట్లా రికార్డింగ్ చేసుకోవడం. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ట్రేడ్ సెక్యూరిటీస్ అట్ ఎ వాల్యూ విచ్ రిఫ్లెక్ట్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ ఆన్ ద రిపోర్టింగ్ డేట్ రోజు మనం మార్కింగ్ చేసుకోవడం రేట్స్కి సంబంధించి, అండ్ అట్ విచ్ రిఫ్లెక్ట్ ద మార్కెట్ వాల్యూ రిపోర్టింగ్ డేట్కి సంబంధించి. నెక్స్ట్ ఇన్ ద కాంటాక్ట్స్ ఆఫ్ డెరివేటివ్ ట్రేడింగ్ ద ఫ్యూచర్ కాంటాక్ట్స్ ఆర్ మార్కెట్ టు మార్కెట్ అండ్ పీరియాడిక్ ఆర్ డైలీ బేసిస్. సో ఫ్యూచర్ కాంటాక్ట్స్ని ఎట్లా చేస్తుంటాము, మామూలు నార్మల్ అయితే అట్ ద రిపోర్టింగ్ డేట్ చూస్తుంటాం. ఫ్యూచర్ ప్రైస్ ఏమి డైలీ చేంజెస్ని చూసుకుంటారు. ఈరోజు చేంజ్ అయిందా, ఎస్ ఎంత చేంజ్ అయింది, ఎంత ప్రాఫిట్, నెక్స్ట్ డే ఏం చేంజ్ అయింది. ఇట్ ఈస్ లైక్ ఎస్ ఇంట్రాడే ట్రేడింగ్ అనమాట. నెక్స్ట్ మార్కింగ్ టు మార్కెట్ ఎసెన్షియల్లీ మీన్స్ దాట్ at the end of the trading session all outstanding contracts are repriced at the settlement price of that. మార్కెట్లో ఎట్లుంటుందంటే యాక్చువల్గా స్టాక్ మార్కెట్ కన్నా మీరు కన్నా ట్రేడింగ్ చేస్తుంటే అప్ టు 3:30 వరకు మనకి టైం ఉంటుంది అనుకుంటా. 3:30 టైం ఉంటుంది. ఒక టైం పెట్టింటారు. మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మనం ఎట్లా పెట్టుకోవచ్చు అంటే ఒక 100 రూపీస్కి పర్చేస్ చేసినాము అనుకోండి, 105 అది రీచ్ అయినప్పుడు 105కి రీచ్ అయినప్పుడు మనం ఆటోమేటిక్ సెల్కి పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో మనం ఆటోమేటిక్ అట్లా సెల్కి పెట్టినామనుకోండి, ఓకే అంటే నీ మార్కప్ అయిందా 5 రూపీస్, 105కి పెట్టినావు, మార్కెట్ రేట్ ప్రకారం చూస్తుంటుంది. అది ఎప్పుడైతే 105 రీచ్ అవుతుందో ఆటోమేటిక్ సేల్ అనేది జరిగిపోతుంది. ఒకవేళ మన టైం 3:30 వరకు మార్కెట్ ఉంటుంది, 3:30 లోపల కానీ ఆ రేట్ని రీచ్ కాలేదనుకోండి, అట్ ద లాస్ట్కి సెటిల్మెంట్ రేట్ ఏదైతుందో ఆ సెటిల్మెంట్ ప్రైస్తో రీప్రైజ్ చేసి సెటిల్మెంట్ చేసేస్తుంది. అన్లైక్లీ ది ఫార్వర్డ్ కాంటాక్ట్ అండ్ ద ఫ్యూచర్ కాంటాక్ట్స్ ఆర్ రీప్రైజ్డ్ ఎవ్రీ డే. ఎనీ లాస్ ఆర్ ప్రాఫిట్ రిజల్టింగ్ ఫ్రమ్ రీప్రైజింగ్ షుడ్ బి డెబిటెడ్ ఆర్ క్రెడిటెడ్ టు ద మార్జిన్ అకౌంట్ ఆఫ్ ద బ్రోకర్. సో ఇక్కడ మనకి ఏం చేస్తారు, ఏదైతే లాస్ అవ్వచ్చు అవి మార్జిన్ అకౌంట్కి డెబిట్ ఆర్ క్రెడిట్ చేస్తారు. ఇఫ్ దేర్ ఫోర్ ప్రొవైడ్ ఆపర్చునిటీ టు క్యాలిక్యులేట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ లయబిలిటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రీప్రైజింగ్ దట్ ద ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ప్రొవైడ్ బెటర్ రిస్క్ మేనేజ్మెంట్ మెథడ్ యాజ్ కంపేర్ టు ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్. సో ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్తో చూసుకుంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఏమి, ఫ్యూచర్లో ఎప్పుడో ఆ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు చూసుకునేది, ఫ్యూచర్లో అట్లా కాదు డైలీ బేసిస్లో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఆన్ ఫస్ట్ డే వీ టేక్ ఏ లాంగ్ పొజిషన్, సే ఇట్ ఈజ్
ప్రైస్ ఆఫ్ 100 రూపీస్. సో మనం తీసుకున్నాము లాంగ్ పొజిషన్ని తీసుకున్నాము. వాట్ ఈజ్ మీన్ బై లాంగ్ పొజిషన్? లాంగ్ పొజిషన్ అంటే బై చేయడం, షార్ట్ పొజిషన్ అంటే సెల్ చేయడం. వాట్ ఈజ్ మీన్ బై లాంగ్ పొజిషన్ అంటే బై చేయడం, షార్ట్ పొజిషన్ అంటే సెల్ చేయడం. సో లాంగ్ పొజిషన్ని స్క్వేర్ అప్ చేయాలంటే మీరు షార్ట్ పొజిషన్ తీసుకోవాల్సి వస్తుంది. షార్ట్ పొజిషన్ని మీరు స్క్వేర్ అప్ చేయాలంటే లాంగ్ పొజిషన్ తీసుకోవాలి. అంటే సింపుల్ నథింగ్ బట్ బయింగ్ చేసిన దాన్ని స్క్వేర్ అప్ చేయాలంటే సెల్లింగ్ చేయాలి, సెల్లింగ్ చేసిన దాన్ని స్క్వేర్ అప్ చేయాలంటే బయింగ్ చేయాల్సి వస్తుంది. సో వితౌట్ బయింగ్ మనం సెల్లింగ్ చేయొచ్చా? ఎస్, సెల్ చేయొచ్చు. మనం కొన్ని కేసెస్లో చేయొచ్చు. అది ఫ్యూచర్ మార్కెట్లో పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఆన్ ద డే 7th డే ఆన్ సెకండ్ నౌ ఫస్ట్ మనం లాంగ్ పొజిషన్ తీసుకున్నాం అంటే బై చేసినాం. లాంగ్ పొజిషన్ అంటే ఏమి? బై చేసినట్లు. అండ్ మెచ్యూరిటీ డే వచ్చేసి 7th. బట్ ఆన్ సెకండ్ డే ఇఫ్ ద ప్రైస్ ఈజ్ గోస్ 100 ఉన్నది 105కి పోయింది, ద కాంట్రాక్ట్ విల్ బి రిప్రైజ్డ్. సో 105కి రిప్రైజ్ చేస్తాము ఆన్ ద ట్రేడింగ్ సెషన్ అండ్ ద ప్రాఫిట్ విల్ బి 5 రూపీస్ విల్ బి క్రెడిటెడ్ టు అకౌంట్ బయ్యర్. సో బయ్యర్ అకౌంట్కి క్రియేట్ చేస్తారు 5 రూపీస్ అండ్ దిస్ ప్రాఫిట్ మే బి డన్ అండ్ ద క్యాష్ ఫ్లో ఆల్సో ఇంక్రీజెస్. దిస్ మార్కింగ్ టు మార్కెట్ అంటే మార్కెట్లో ఎంతైతే రేట్ ఉందో దాన్ని మార్కింగ్ చేసుకుంటే ప్రాఫిట్ని రిజల్టింగ్ 3 థింగ్స్. 1 యూ విల్ గెట్ క్యాష్ ప్రాఫిట్స్. సో ఏమి? క్యాష్ ప్రాఫిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇట్లాంటి కార్డ్స్ యూజ్ చేస్తున్నాను అనుకోండి. పేటిఎం వాళ్ళు ఆర్ ఫోన్పే వాళ్ళు మీకు ఏమన్నా అమౌంట్స్ వచ్చినాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పేటిఎం అమౌంట్ వచ్చిందనుకో, వాళ్ళు మ్యాక్సిమం అమౌంట్ని ప్రొవైడ్ చేయరు. అమౌంట్స్ ప్రొవైడ్ చేయకుండా క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ అని, క్యాష్ పాయింట్స్ అని, అప్ టు అమౌంట్స్ అని అట్లా ప్రొవైడ్ చేస్తారు. సో ఫోన్పేలో కూడా సేమ్ అమౌంట్స్ని అట్లా చేస్తారు. ఆ 2 అమౌంట్స్ ఎట్లా చేస్తారు? ఒకవేళ మీకు అమౌంట్స్ వస్తే మీకు ఫోన్పే అనుకోండి, మీకు ఏదైనా అమౌంట్ రివార్డ్ అమౌంట్ వచ్చిందనుకో, అది మీకు ఆ బ్యాంక్ అకౌంట్కి ప్రొవైడ్ చేయదు. ఆ అమౌంట్ని తీసుకొని పోయి వ్యాలెట్కి యాడ్ చేస్తుంది. బట్ వేరే అది గూగుల్ పేకి వచ్చినా అనుకోండి, మీకు ఏమైనా బెనిఫిట్ అమౌంట్ వచ్చిందనుకోండి, ఒక స్క్రాచ్ కార్డ్ నుంచి ఒక 10 రూపీస్ వచ్చినాయంటే అది డైరెక్ట్ మీ అకౌంట్కి అంటే క్యాష్ ప్రాఫిట్ని జనరేట్ చేస్తాయి. బట్ వేరే అదర్ కేసులో ఏం చేస్తారు? వాళ్ళ వ్యాలెట్కి ప్రొవైడ్ చేస్తారు మార్జిన్ అకౌంట్స్ అమౌంట్ ఆర్ ఏమైనా సెటిల్మెంట్స్ అమౌంట్కి సంబంధించి. ఫ్యూచర్స్లో అట్లా కాదు, మీకు క్యాష్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అండ్ సెకండ్ కేసు ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ ప్రైస్ 100 రూపీస్ వుడ్ బి స్టాండ్ క్యాన్సల్. సో 100 రూపీస్ అనేది క్యాన్సల్ అయిపోతుంది. అండ్ థర్డ్ యూ విల్ రిసీవ్ ఏ న్యూ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అట్ 100 రూపీ. 5 it an efficient marking to market future implies the value of the future contract is set to be 0 at the end of the each trading day. Next, what are the state the 4 assumptions of Black-Scholes model? So Black-Scholes models లో 4 assumptions ని చెప్పాలి. వీళ్ళే ముగ్గురు. సో ముగ్గురు దొంగలు. సో Black-Scholes models. వాట్ ఈజ్ Black-Scholes మోడల్? ఈజ్ యూజ్డ్ ఏ దానికోసం యూజ్ చేస్తామంటే యూజ్డ్ టు థియరిటికల్ ప్రైస్ ఆఫ్ ఆప్షన్. సో ఒక ఆప్షన్ యొక్క థియరిటికల్ ప్రైస్ని క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాము. Black-Scholes మోడల్ ఈజ్ నథింగ్ మోర్ దెన్ అమౌంట్ ఆఫ్ అన్ ఆప్షన్ రైటర్. ఎవరైతే రైటర్ ఉంటారో వాడు లాస్ కాకుండా ఉండడం కోసం రిక్వైర్స్ ఏ కాంపెన్సేషన్ ఫర్ రైటింగ్ ఏ కాల్ అండ్ కంప్లీట్లీ హెడ్జ్ రిస్క్ ఆఫ్ బయింగ్ ద స్టాక్. సో ఏవైతే స్టాక్ని బై చేస్తాడో ఆ బై చేసిన స్టాక్ని రైటింగ్ అంటే సేల్ చేస్తున్నప్పుడు అతనికి లాస్ రాకుండా కొంత కాంపెన్సేషన్ వచ్చేలాగా చూసేది ఇది Black-Scholes మోడల్స్. ద ఇంపార్టెంట్ పాయింట్ హీ దట్ హెడ్జర్స్ వ్యూ అబౌట్ ఫ్యూచర్ ప్రైస్ ఈజ్ ఇర్రిలెవెంట్. సో మామూలుగా హెడ్జర్స్ ఏమనుకుంటారు? ఫ్యూచర్ ప్రైస్ అనేది ఇర్రిలెవెంట్ అనుకుంటారు. దట్ వైల్ ఎనీ 2 ఇన్వెస్టర్స్ మే స్ట్రాంగ్లీ డిసగ్రీ అట్ ద రేట్ రిటర్న్ they expect on the stock, they will give an agreement to the assumptions of volatility and risk free rates. సో వాళ్ళు కొంతమంది ఎవరైతే ఇది ఇర్రిలెవెంట్ స్టాక్ ప్రైస్ ఇట్లా అనుకుంటారో అంత రిస్క్ ఫ్రీ రేట్కి పోతారు. అండ్ ఆల్వేస్ అగ్రీ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ దట్ ద అండర్లయింగ్ అసెట్స్. సో ఇట్లా ప్రాబబిలిటీ ఇన్కమ్ వద్దు, నాకు రిస్క్ లేకుండా ఇన్కమ్ కావాలి అనేది అంటారు. సో అట్లాంటి కేసెస్లో మనం ఒక అగ్రిమెంట్ కావడం, ఒక అజంప్షన్స్ తీసుకోవడం, ఒక ఫేర్ వాల్యూ ఆప్షన్ని ప్రొవైడ్ చేయడం, ఒక అండర్లయింగ్ అసెట్ని తీసుకొని ఒక ఫేర్ వాల్యూ ఆప్షన్ని ప్రొవైడ్ చేయడమే ఇది Black-Scholes మోడల్ యొక్క main intention. This key concept is underlying the valuation of all derivatives. So all derivatives ni valuation చేయడము, that fact that the price of an option is independent of the risk free preference of investors. సో రిస్క్ లేకుండా ఎంత అమౌంట్ వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేది చెప్పగలిగేది ఈ Black-Scholes మోడల్. ఇది కాల్ రిస్క్ న్యూట్రల్ వాల్యుయేషన్. సో దీనికి ఇంకొక పేరు ఏమి? రిస్క్ న్యూట్రల్ వాల్యుయేషన్ అనవచ్చు. ఇట్ మీన్స్ దట్ ఆల్ derivatives can be valued by assuming the return from the underlying asset, the risk free rate. Here the model will be normal distribution model super model. So underlying the assets రిటర్న్స్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ని తీసుకుంటాం. ఏమేమి ఫాలోయింగ్ అజంప్షన్ని తీసుకుంటాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ట్రాన్సాక్షన్ కాస్ట్కి సంబంధించి ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది నో ట్రాన్సాక్షన్ కాస్ట్. నెక్స్ట్ యూరోపియన్ ఆప్షన్స్ ఆర్ కన్సిడర్. ఏమేమి ఆప్షన్స్ని కన్సిడర్ చేస్తాం మనం? యూరోపియన్ ఆప్షన్స్ని కన్సిడర్ చేస్తాము. అండ్ ఎస్కి సంబంధించి స్టాక్కి సంబంధించి మనం స్టాక్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అనుకోండి, ఫస్ట్ టైం చూస్తాము స్టాక్ ప్రైస్ చూస్తాము. సో స్టాక్ ప్రైస్ ఎట్లుంటుంది దీనిలో సిమిలర్గా ర్యాండమ్ వాక్ సంబంధించి. తర్వాత మనం పెట్టిన తర్వాత మనకి ఎంత డివిడెండ్ వస్తుంది అనేది చెక్ చేసుకుంటాము. సో డివిడెండ్ అనేది మనకి ఇక్కడ డు నాట్ పే ద డివిడెండ్, స్టాక్కి డివిడెండ్ అనేది పే చేయదు. అండ్ తర్వాత మనకి ఎంత రిటర్న్ వస్తుంది అనేది చెక్ చేసుకుంటాము. సో స్టాక్ రిటర్న్స్ ఆర్ నార్మల్లీ డిస్ట్రిబ్యూట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో సింగిల్ డేకి ప్రొవైడ్ చేసేది కాదు. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఏముండదు. తర్వాత యూరోపియన్ మోడల్కి సంబంధించి ఆప్షన్స్ని కన్సిడర్ చేస్తాము. అండ్ స్టాక్కి సంబంధించి ఇక్కడ స్టాక్ అనేది మనకి ప్రైస్ అనేది సిమిలర్గా ర్యాండమ్ వాక్ ప్రకారం ఉంటుంది. డివిడెండ్ నో డివిడెండ్ అనేది డివిడెండ్ ఏం ప్రొవైడ్ చేయదు. రిటర్న్ అనేది మనకి ఉంటుంది నార్మల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంకి సంబంధించి. నెక్స్ట్ టీకి సంబంధించి ది వేరియన్స్ ఆఫ్ రిటర్న్ ఈజ్ కాన్స్టెంట్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ఆప్షన్స్. సో కాన్స్టెంట్ ఉంటుంది. వేరియబుల్ రిటర్న్ యొక్క వేరియన్స్. సో రిటర్న్స్లో వేరియన్స్ అనేది అంటే మీకు ఈరోజు 10 రూపీస్ పే చేసినా అనుకోండి, నెక్స్ట్ డే 100 రూపీస్ ఏం పే చేయరు, మహా అంటే పే చేస్తే 11 రూపీస్ అండ్ 12 రూపీస్. వేరియన్స్ అనేది కాన్స్టెంట్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ఆప్షన్కి సంబంధించి. నెక్స్ట్ స్టాక్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్ ఆర్ నోన్ హ్యాజ్ అండ్ కాన్స్టెంట్ ఉంటాయి. షార్ట్ టర్మ్లో ఏమన్నా ఇంట్రెస్ట్ ఏమన్నా తీసుకుంటే అవన్నీ మీకు ముందనే తెలిసింటాయి, ముందనే అగ్రిమెంట్లో మాట్లాడుకుంటారు, అది కాన్స్టెంట్గా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వాట్ ఈజ్ మీన్డ్ బై ఎంబెడెడ్ డెరివేటివ్. సో ఎంబెడెడ్ డెరివేటివ్ మీన్స్ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఏమవి? విఆర్ఎస్ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే ఇక్కడ మనకి ఎంబెడెడ్ డెరివేటివ్ ఉందమంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెరివేటివ్ అంటే ఏమనేది తెలియాలి. డెరివేటివ్ అంటే మనకి 3 క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. ఒకటి వాల్యూ. సో వాల్యూ అనేది ఒకటి. అండ్ తర్వాత రిక్వైర్స్ లిటిల్ అమౌంట్. నెక్స్ట్ సెటిల్ అట్ ఫ్యూచర్ డేస్. విఆర్ఎస్ని సాటిస్ఫై చేస్తే దాన్ని డెరివేటివ్ అంటాము. సో ఫస్ట్ ఏమి ఇటు వాల్యూ అనేది చేంజ్ కావాలి ఇన్ రెస్పాన్స్ టు స్పెసిఫైడ్ అండర్లయింగ్. సో ఒక అండర్లైనింగ్ తీసుకుంటే ఆ స్పెసిఫై చేసిన అండర్లైనింగ్ రెస్పాన్స్తో మీ యొక్క వాల్యూ అనేది చేంజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండర్లైనింగ్ ఏమి ఎక్స్చేంజ్ రేట్ కావచ్చు, ఇంట్రెస్ట్ రేట్ కావచ్చు, ఆ షేర్ ప్రైస్ కావచ్చు. నెక్స్ట్ ఇట్ రిక్వైర్స్ లిటిల్ ఆర్ ఇనిషియల్ క్యాష్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ అమౌంట్స్ అనేది మీకు చాలా తక్కువ అమౌంట్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి దాని యొక్క సెటిల్, ఇట్ ఈ సెటిల్ అట్ ఫ్యూచర్ డేట్. సో అది సెటిల్ వచ్చేసి ఫ్యూచర్ డేట్కి సెటిల్ చేస్తుంది. వీటిని ఏమంటాం మనం? డెరివేటివ్స్ అంటాం. ద కామన్ మోస్ట్ కామన్ డెరివేటివ్ ఆర్ కరెన్సీ ఫార్వర్డ్స్ ఉండొచ్చు, కరెన్సీ ఫీచర్స్ ఉండొచ్చు, ఆప్షన్స్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ రేట్ స్వాప్స్ ఉండొచ్చు. అండ్ ఎంబెడెడ్ డెరివేటివ్ ఈజ్ ఏ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ అనదర్ కాంటాక్ట్స్. అదేమి ఎంబెడెడ్ అయిపోయింటుంది ఇంకొక అనదర్ కాంటాక్ట్స్తోని ఎంబెడెడ్ అయిపోయింటుంది. నెక్స్ట్ ద హోస్ట్ కాంటాక్ట్. ఏదంతో ఎంబెడెడ్ అయిపోయింటుంది? హోస్ట్ కాంటాక్ట్ ఎంబెడ్ అయిపోయింటుంది. ఇక్కడ హోస్ట్ కాంటాక్ట్ మైట్ బి డెత్ కావచ్చు, ఈక్విటీ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎట్ ఏ లీజ్ అండ్ ఇన్సూరెన్స్ కాంటాక్ట్ ఆర్ సేల్. సో మనకి ఇక్కడ డెట్ కావచ్చు, ఆర్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, లీజ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కాంటాక్ట్ కావచ్చు, సేల్ కావచ్చు, పర్చేజ్ కావచ్చు, వీటన్నిటితో ఏదో ఒక దాంతో అయి ఉండొచ్చు హోస్ట్ కాంటాక్ట్ అనేది. సో ఒక డెరివేటివ్ ఉండాలి. ఆ డెరివేటివ్ అనేది ఒక హోస్ట్ కాంటాక్ట్కి లింక్ అయి ఉండాలి. హోస్ట్ కాంటాక్ట్ అంటే ఏమి? డెట్, ఈక్విటీ, లీజ్, ఇన్సూరెన్స్, సేల్, పర్చేజ్, మార్టిగేజ్ ఏమన్నా ఉండొచ్చు. వాట్ ఈజ్ మీన్ బై డెరివేటివ్? డెరివేటివ్ అంటే విఆర్ఎస్ని సాటిస్ఫై చేయాలి. సో సాటిస్ఫై చేయాలి. విఆర్ఎస్ అంటే ఏమి? వాల్యూ అనేది చేంజ్ అవుతుంది బేస్ ఆన్ అండర్లైనింగ్ దాంతో. ఆర్ అంటే ఏమి? రిక్వైర్స్ లిటిల్ అమౌంట్. అండ్ ఎస్ అంటే ఏమి? సెటిల్మెంట్ అంటే ఫ్యూచర్లో సెటిల్మెంట్ కావాలి. అదే విధంగా క్వాలిఫైయింగ్ హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ దిస్ రిక్వైర్మెంట్ ఈజ్ ఎంబెడెడ్ డెరివేటివ్ ఆర్ డిజైన్ టు ఎన్ష్యూర్ ద మార్కెట్ టు మార్కెట్. సో మార్కెట్ టు మార్కెట్ అంటే మనం ఆల్రెడీ పైన చెప్పినాం. సో మార్కెట్ టు మార్కెట్ అనేది ఉంటుంది. ఎవ్రీడే క్యాల్కులేషన్స్ డిఫరెన్స్ ఏమన్నా వస్తే మనకి క్యాష్ ప్రాఫిట్స్ అనేది అవైలబుల్ లేక వస్తాయి. సో ద ఇన్కమ్ స్టేట్మెంట్ డు నాట్ అవాయిడ్ బై including embedding derivative and another contact. So అనే కాంటాక్ట్లో ఉన్నంత మాత్రాన ఈ అవాయిడ్ చేయదు, ఎంబెడెడ్ని అవాయిడ్ చేయదు. ఎంబెడెడ్ మీన్స్ సింపుల్. బట్ నార్మల్గా మీకు ఒక వాచ్ అనుకోండి, వాచ్ అనేది మీకు ఒక డెరివేటివ్ కావచ్చు. ఆ వాచ్లో ఒక టైం ఎన్ని పెట్టినా అనుకోండి, దిట్ ఈజ్ ఎంబెడెడ్ డెరివేటివ్ అంటారు. సో అది ఉండడం వల్ల మీ దానికి ఒక వాల్యూ వస్తే, అది ఉండడం వల్ల మీ లైఫ్లో అది ఉండడం వల్ల ఒక వాల్యూ వస్తే దట్ ఈజ్ ఎంబెడెడ్ అనొచ్చు, ఇంపార్టెంట్ అనొచ్చు. ద ఎంబెడెడ్ డెరివేటివ్ కెన్ అరైజ్ from deliberate financial engineering and international shifting of certain risks between parties. సో ఇక్కడ ఏమి
ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అండ్ ఇంటెన్షనల్గా షిఫ్ట్ చేయాలి వాళ్ళ యొక్క సర్టెన్ రిస్క్ని బిట్వీన్ పార్టీస్కి మధ్యలో. మెనీ ఎమరీ డెరివేటివ్స్ అవెవర్ అరైజ్ ఇన్అడ్వర్టెంట్లీ త్రూ మార్కెట్ ప్రాక్టీసెస్ అండ్ కామన్ కాంటాక్టింగ్ అరేంజ్మెంట్స్ ఈవెన్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ కాంటాక్ట్ దట్ క్వాలిఫై ఎగ్జిక్యూటరీ కాంటాక్ట్ ట్రీట్మెంట్స్. సో సేల్ అండ్ పర్చేస్కి సంబంధించి క్వాలిఫై అయితే ఎగ్జిక్యూటివ్ కాంటాక్ట్ ట్రీట్మెంట్లో మే కంటైన్ ఎంబెడెడ్ డెరివేటివ్ అండ్ ఎంబెడెడ్ డెరివేటివ్ కాజ్ మోడిఫికేషన్ టు ద కాంటాక్ట్ క్యాష్ ఫ్లోస్ బేస్డ్ ఆన్ చేంజ్ ఇన్ స్పెసిఫైడ్ వేరియబుల్స్. సో స్పెసిఫై చేసిన వేరియబుల్స్ని చేంజ్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని మనకి కాంట్రాక్టెడ్ క్యాష్ ఫ్లోస్ అనేది ఉంటాయి. సో కాంట్రాక్టెడ్ క్యాష్ ఫ్లోస్ అనేది మనకి మోడిఫికేషన్స్ అయితే నథింగ్ బట్ ఒక కాంట్రాక్ట్ అనేది చేంజ్ అవుతుండాలి బేస్డ్ ఆన్ అండర్లయింగ్. దాంతో ఆ అండర్లయింగ్ అనేది ఇంకొక కాంట్రాక్ట్తో ఎంబెడెడ్ అయి ఉండాలి, అంటే కలిపి ఉండాలి. అప్పుడు మనం ఎంబెడెడ్ డెరివేటివ్ అంటాం. నెక్స్ట్ డిఫైన్ ద టర్మ్స్ ఆఫ్ గ్రీక్స్ విత్ రెస్పెక్ట్ టు ఆప్షన్స్లో. నేను ఆప్షన్స్కి సంబంధించి చెప్పినాను. ఆప్షన్స్కి సంబంధించి చేంజెస్కి సంబంధించి ఏముంటాయని చెప్పినాము, ఒక 5 ఉంటాయని చెప్పినాము. డెల్టా తర్వాత రీహా, గామా కొన్ని చెప్పినాం కదా. ఆ 5కి సంబంధించి అవన్నీ గ్రీక్స్ అనమాట. సో ద గ్రీక్స్ అంటే మనకు ఒక కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టికల్ వాల్యూ, ఒక స్టాటిస్టికల్ వాల్యూని కలెక్షన్ చేస్తుంది. ఆ స్టాటిస్టికల్ వాల్యూ ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది మనకి, నథింగ్ బట్ ఒక పర్సంటేజ్లో ప్రొవైడ్ చేస్తుంది. ద గివ్ ద ఇన్వెస్టర్ బెటర్ ఓవర్ వ్యూ ఆఫ్ హౌ స్టాక్స్ హ్యావ్ బీన్ పర్ఫార్మ్. సో ఈ పర్సంటేజ్ వల్ల ఇన్వెస్టర్కి ఏమొస్తుంది, మన యొక్క స్టాక్ ఎట్లా పర్ఫామ్ చేయొచ్చు అనేది ఒక ఓవర్ వ్యూ అనేది మన యొక్క ఇన్వెస్టర్కి ఐడియా వస్తుంది. నెక్స్ట్ దిస్ స్టాటిస్టికల్ వాల్యూ కెన్ బి హెల్ప్ఫుల్ ఇన్ డిసైడింగ్ వాట్ ఆప్షన్స్ స్ట్రాటజీస్ ఆర్ బెస్ట్ టు యూజ్. సో ఈ స్టాటిస్టికల్ వాల్యుయేషన్ వల్ల యూజర్ ఎవరైతే ఉంటారో, ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో అతను డిసైడ్ కావచ్చు ఏది మనకి బెస్ట్ యూజ్ ఉంటుంది అని చెప్పడానికి. నెక్స్ట్ ద స్ట్రాటజికల్ వాల్యూ కెన్ హెల్ప్ఫుల్ డిసైడింగ్ వాట్ ఆప్షన్స్ బెస్ట్ యూజ్. నెక్స్ట్ ద ఇన్వెస్టర్ షుడ్ రిమెంబర్ ద స్టాటిస్టిక్స్ షోడ్ ట్రెండ్స్ బేస్డ్ ఆన్ పాస్ట్ పర్ఫార్మెన్స్. ఈ స్టాటిస్టిక్స్ అన్నీ ఏదాన్ని బేస్ చేసుకొని చేస్తారు, పాస్ట్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేసి ఉంటారు. అది మన యొక్క ఇన్వెస్టర్ అనేవాడు రిమెంబర్ పెట్టుకోవాలి. ఎందుకు, ఇట్ ఈస్ నాట్ గ్యారంటీడ్ దట్ ద ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టాక్ విల్ బిహేవ్ అకార్డింగ్ టు ద హిస్టారికల్ నెంబర్స్. ఫ్యూచర్ కొన్ని హిస్టారికల్తోనే ఉంటుంది అనుకుంటే మీ యొక్క అజంప్షన్ అనేది రాంగ్. నెక్స్ట్ దిస్ ట్రెండ్స్ కెన్ డ్రాస్టికల్లీ బేస్డ్ ఆన్ న్యూ స్టాక్ ప్రైజెస్. సో న్యూ స్టాక్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మనకి రన్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th one ద 6 months ఫార్వర్డ్ ప్రైస్. 6 months ఫార్వర్డ్ ప్రైస్ ఉంది, ఎంత ప్రొవైడ్ చేసినారు, 208.18 విల్ బి ద ప్రైస్ అండ్ ద బయింగ్ రేట్ వచ్చేసి 8% ప్రొవైడ్ చేసినారు. పేయబుల్ విత్ మంత్లీ రేట్. వాట్ వుడ్ బి ద స్పాట్ ప్రైస్. సో మనకి ఫ్యూచర్ ప్రైస్ని ప్రొవైడ్ చేసిన అనుకోండి, మీకు ఈ స్పాట్ ప్రైస్ కావాలి. స్పాట్ ప్రైస్ కావాలంటే ఏం చేసుకోవాలి, ఇంటూ 1 + r to the power of r divided by n ఇంటూ టైం ఎంత ఉంది, మీకు టైం ఎంత ఉంది ప్రొవైడ్ చేయాలి. సో ఆ టైంని ప్రొవైడ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాల్సినది ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ ఎంత చెప్పినాము మీకు, 208. ఈ అమౌంట్ ఏం చెప్పినారు మీకు, ఫార్వర్డ్ ప్రైస్ చెప్పినారు. సో ఫార్వర్డ్ ప్రైస్ ఇటు సైడ్ వస్తుంది, ఇది ఇటు సైడ్ పి మనని క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. సో స్పాట్ ప్రైస్ మనకి క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. అంటే మనం ఈ స్టాక్ ప్రైస్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. మనకి ఈ ఎఫ్ని ప్రొవైడ్ చేసినారు ఇంటూ 1 + r రేట్ ఇచ్చినారు, ఇక్కడ 8% ఇచ్చినారు. సో 8 డివైడెడ్ బై ఎన్ని మంత్స్కి, 12 మంత్స్కి సంబంధించి ఇంటూ ది పవర్ ఆఫ్ ఎన్ని మంత్స్కి సంబంధించినది కావాల్సినది మనకి ఫార్వర్డ్ 6 monthsకి సంబంధించి ప్రొవైడ్ చేసినారు. సో యాజ్ 100కి స్పాట్ రేట్ ఎంత ఉంటుంది, 200 రూపీస్ స్పాట్ రేట్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా, మనకి ఫార్వర్డ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు స్పాట్ రేట్ ఇంటూ 1 + r డివైడెడ్ బై n హోల్ టు ది పవర్ ఆఫ్ n ఏదైనా ఒకటి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th one ద ఫాలోయింగ్ డేటా రిలేట్స్ టు ఆనంద్ లిమిటెడ్ షేర్ ప్రైస్. సో ఆనంద్ లిమిటెడ్కి సంబంధించిన షేర్ ప్రైస్ని ప్రొవైడ్ చేసినారు. ఏమేమి ఉన్నాయి ఇక్కడ, కరెంట్ ప్రైస్ని ప్రొవైడ్ చేసినారు, ఓకే, అంటే స్పాట్ ప్రైస్ని ప్రొవైడ్ చేసినారు అండ్ 6 months ఫ్యూచర్ ప్రైస్ని కూడా ప్రొవైడ్ చేసినారు 1950. అండ్ ఒకవేళ అజ్యూమింగ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు బారో మనీ ఇన్ ద మార్కెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ సెక్యూరిటీస్ 12%. ఒకవేళ నువ్వు బారో చేస్తే ఈ రేట్ని పక్కన పెడితే అట్లుంటుందని మీకు తెలుసు. ఇప్పుడు ఒకవేళ మీరు ఈ అమౌంట్ని రీచ్ కావడానికి మీరు బారో తీసుకొని వచ్చింటే ఎంత అమౌంట్కి సంబంధించి తీసుకోవాలి, టు క్యాలిక్యులేట్ ద థియరిటికల్ మినిమం ప్రైస్ ఆఫ్ 6 months ఫార్వర్డ్ ప్రైస్ అయితే. సో యాజ్ అండ్ డేట్కి ఎంత ఉంది, 800 ఉంది. సో ఈ 800కి నీకు అయ్యే ఎక్స్పెండిచర్ ఏవైతే ఉన్నావో వాటిని యాడ్ చేసుకో, ఎక్స్పెన్సెస్ని యాడ్ చేసుకో. నీకు ఏమైనా ఇన్కమ్స్ వస్తే ఆ ఇన్కమ్స్ని డిడక్ట్ చేసుకో. సో మనకి ఎక్స్పెండిచర్ అంటే మీ ఇక్కడ బారోయింగ్ చేస్తే 12%తో బారోయింగ్ చేయాలి కాబట్టి 12%కి సంబంధించిన ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోద్ది. సో ఆ ఇంట్రెస్ట్ని మనం యాడ్ చేసుకున్నామంటే
ప్రైస్ వస్తుంది. సో 1800 పైన ఎంత పర్సెంటేజ్, 12% అండ్ 6 మంత్స్కి సంబంధించి ఆ అమౌంట్, ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ని ఈ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి మినిమం ప్రైస్ అనేది అరైవ్ అవుతాము. నౌ ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ కావాలి అంటే ఫ్యూచర్ ప్రైస్ ఇక్కడ ఎంత వచ్చింది, 1950 వచ్చింది. సో మనం అజంప్షన్ ఎంత ఉంది, 1980 ఉందన్న. సో 1950 మైనస్ 1908 ఇది సేల్ చేస్తున్నాం. సో ఈ కెన్ సేల్ ఇన్ ద ఫ్యూచర్ అట్ 1950కి సేల్ చేస్తాము. అండ్ ఎక్స్పైరీ డేట్కి సంబంధించి లేటర్ ఈ include deliver the sale and collect 1950 and pay off 1908. సో ప్రాఫిట్ ఎంత వస్తుంది, 42 రూపీస్ విల్ బి ద ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11th వన్. ఆన్ 31/8/2011కి సంబంధించి ఇంకొక వాల్యూ ప్రొవైడ్ చేసిన ఇండెక్స్కి సంబంధించి. సో ఎంత ఉంది వాల్యూ, ఇండెక్స్ వచ్చేసి 2200 ఉంది ఇండెక్స్కి సంబంధించిన వాల్యూ. అండ్ ఆర్ఎఫ్ రిస్క్ ఫ్రీ రేట్ వచ్చేసి 8% ఉంది. డివిడెండ్ ఈల్డ్ ఇన్ దిస్ స్టాక్ ఇండెక్స్ ఇది హ్యాస్ అండర్. సో ఇది మనకి ఎప్పుడు డేటా 31/8/2011కి సంబంధించి అంటే ఆగస్టు తర్వాత. రిమైనింగ్ పీరియడ్ ఇంకెంత ఉంది, 4 months ఉంది. సో ఈ 4 monthsకి సంబంధించిన డివిడెండ్ ఎంత పే చేసినామో డివైడ్ బై 4 తీసుకోండి, మీకు ఒక డివిడెండ్ రేట్ కొంత అమౌంట్స్ వస్తుంది. మనం ఇంతకుముందు ఏం చెప్పినాము, స్టాక్ ప్రైస్ తీసుకోవాలి. స్టాక్ ప్రైస్కి సంబంధించి కాస్ట్ ఏమైనా ఉంటాయి అంటే ఇక్కడ కాస్ట్ ఇంతకుముందు ఏముండే, ఇంట్రెస్ట్ ఉండే. సో ఇంట్రెస్ట్ని యాడ్ చేసినాము. తర్వాత ఇన్కమ్స్ ఏమైనా వస్తే డిడక్ట్ చేయమన్నా. సో ఇక్కడ మనకి ఏమి ఇన్కమ్ వస్తుంది, డివిడెండ్ వస్తుంది. సో ఈ అమౌంట్తో డిడక్ట్ చేసుకోవాలి. ఇది కంటిన్యూస్లీ అంటే ఇంటూ e⁻⁴ సంథింగ్ ఏదైనా వస్తుంది. ఒకవేళ కంటిన్యూస్ కాకుంటే నార్మల్ రేట్కి ప్రొవైడ్ చేస్తుంటుంది. సో ఇక్కడ కంటిన్యూ అన్నాడు కాబట్టి స్పాట్ ఇంటూ e⁻⁴ ఇది ఇంట్రెస్ట్ మైనస్ మనం ఏం తీసేయాలి, డివిడెండ్ని తీసేయాలి. డివిడెండ్ ఇంటూ టైం ఎంత ప్రొవైడ్ చేస్తున్నామో టైంని ప్రొవైడ్ చేయండి. స్పాట్ ప్రైస్, రిస్క్ ఫ్రీ రేట్, డివిడెండ్ ఈల్డ్, టైం పీరియడ్. సో ఫ్యూచర్ ప్రైస్ కావాలంటే 2200 ఇంటూ e⁻⁸ ఇంట్రెస్ట్ రేట్ మైనస్ డివిడెండ్ రేట్ ఇంటూ టైం 4/12 ఈజ్ ఈక్వల్ టు 2200 ఇంటూ e⁻0.1583. సో ఈ అమౌంట్ మనకి ఎక్స్పోనెంటల్ వాల్యూ ప్రొవైడ్ చేసేసినారు కాబట్టి ఆ ఎక్స్పోనెంటల్ వాల్యూ ఇక్కడ సబ్మిట్ చేసేయండి. 2235.05. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద ప్రైస్ ఆఫ్ 3 months PQR ఫీచర్స్. ఇఫ్ PQR ఫేర్ వాల్యూ కోర్స్ 220 రూపీస్. సో ఎంత కోడ్ చేసినారో 220 రూపీస్ని కోడ్ చేసినారో అని NSEలో ఫర్ 3 monthsకి సంబంధించి. ఫ్యూచర్ ప్రైస్ కోర్స్ అట్ 230 అండ్ 1 month బారోయింగ్ రేట్ హీ గివెన్ అట్ 15 రూపీస్ 15%. సో బారోయింగ్ రేట్ ఎంత ఉంది, 15% ఉంది. సో ఫ్యూచర్ ప్రైస్ ఎంత ఉంది, 230 రూపీస్ ఉంది. ఇప్పుడు కోడ్ చేసిన ఎంత, 220 అంటే స్పాట్ ప్రైస్ ప్లస్ ఇంట్రెస్ట్ని యాడ్ చేసుకోండి మైనస్ డివిడెండ్ ఉంటే లెస్ చేసేయండి. సో కాస్ట్ని మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు నాకు అయ్యే కాస్ట్ ఏమి బారో తీసుకుంటా కాబట్టి ఇంట్రెస్ట్ కాస్ట్ వస్తుంది, ఆ కాస్ట్ని యాడ్ చేసుకుంటా. ఇంకా బారో చేసిన అమౌంట్ కొంత అమౌంట్ని నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆర్ ఐడియల్ ఫండ్ని పెట్టుకున్నప్పుడు నాకు కొంత డివిడెండ్ వస్తుంది, ఆ డివిడెండ్ అమౌంట్ని రిమూవ్ చేసుకోవడమే. సో ఫ్యూచర్ ప్రైస్ కావాలంటే 220 ప్లస్ 220 అదే స్పాట్ ప్రైస్ ప్లస్ స్పాట్ ప్రైస్ ఇంటూ ఇంట్రెస్ట్ మైనస్ డివిడెండ్ ఎంత ప్రొవైడ్ చేసినారో 0.25 అనుకుంటా. సో 25% ఆఫ్ యానం బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ ద ఆర్బిటర్ ఆపర్చునిటీకి సంబంధించి. సో టోటల్ అమౌంట్ ఫ్యూచర్ ప్రైస్ ఎంత అవుతుంది, నాకు 225.25 అవుతుంది. అంటే 25% డివిడెండ్ ఈజ్ పేయబుల్ బిఫోర్ ఎక్స్పైరీ విచ్ ఈజ్ 2.5 అవుతుంది. నెక్స్ట్ దట్ వి సీ ఫ్యూచర్ ప్రైస్ బై క్యాలిక్యులేషన్ 225.75. బట్ ఇక్కడ కోడ్ చేసిన ఎంత కోడ్ చేసినారు, 230 రూపీస్ కోడ్ చేసినారు. సో 230 రూపీస్ వాళ్ళు కోడ్ చేసినది అమౌంట్ ఎంత ఉంది, 225 ఉంది. సో ఇప్పుడు అనలైజ్ చేద్దాము. దట్ ద C5 విల్ బి ఇది ఎక్స్చేంజ్ అనాలిసిస్. ఫేర్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ ఈజ్ లెస్ దెన్ ద యాక్చువల్ ప్రైస్. సో యాక్చువల్ ప్రైస్ కంటే ఫేర్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంది అంటే ఓవర్ వాల్యూ ఉన్నట్లు. ఓవర్ వాల్యూ ఉందంటే నువ్వేం చేయొచ్చు, బయింగ్ చేయొచ్చు. సో బై చేసేసే. అండ్ ఇట్ ఈజ్ అడ్వైజ్ టు సెల్ ఆల్సో. ఓవర్ వాల్యూ ఉంది కాబట్టి సెల్ చేయాలి. సో ఓవర్ వాల్యూ ఉంది కాబట్టి సెల్ చేయాలి. అమౌంట్కి సంబంధించి ఓవర్ వాల్యూ ఉంది కాబట్టి సెల్ చేస్తాము. ఎందుకు, నువ్వు యాజ్ ఇట్ ఈస్గా 225 రూపీస్ ఫ్యూచర్ ప్రైస్కి సంబంధించి ఇంత వచ్చింది అండ్ 230 రూపీస్ కోడ్ చేసినది. సో 225 ఉంది. సో ఓవర్ వాల్యూ ఉంది. ఇది ఓవర్ వాల్యూ ఉంది, మీరు కోడ్ చేసినది ఓవర్ వాల్యూ ఉంది. సో బయింగ్ ద స్టాక్, స్టాక్ని బై చేయి. అండ్ ప్రైస్కి వచ్చేపాటికి ఫ్యూచర్లో సేల్ చేద్దాం. సో
ఇప్పుడు నీకు ఇంత కోట్ చేసిన 230 రూపీస్కి అంటే నువ్వు ఈ రేట్కి ఈరోజు పర్చేస్ చేసి ఇంతకు నువ్వు సేల్ చేయి. అండ్ ఇప్పుడు ఇంతకు పర్చేస్ చేయడం ఇంతకు సేల్ చేయాలంటే నువ్వు ఫస్ట్ ఎంతకు నువ్వు పర్చేస్ చేయాల్సినది ఎక్సర్సైజ్ ప్రైస్ ఎంత ఉంది స్టార్టింగ్. సో కోట్ చేసిన ఎంత 220 రూపీస్తో 220కి నువ్వు ఇప్పుడు పర్చేస్ చెయ్యి. కాస్ట్ నీకు ఇంత అవుతుంది. దీనికి నీ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది 8.2. అప్పుడు నీకు 225 8.25 వస్తుంది. ఒకవేళ నువ్వు ఫ్యూచర్లోకి పోయినావు అనుకో, ఏమిది బారోయింగ్కి పోయినప్పుడు, ఫ్యూచర్కి పోయినప్పుడు ఎంత వచ్చింది వాల్యూ 230 రూపీస్ వచ్చింది. 230 రూపీస్ ఈజ్ ఫ్యూచర్ అండ్ రిసీవ్ డివిడెండ్ ఫ్రమ్ హీ స్టాక్. సో ఇన్ఫ్లో ఏముంటుంది 230 రూపీస్ డబ్బులు వస్తాయి ప్లస్ డివిడెండ్ కూడా వస్తుందని చెప్పినాము 232.5. సో ఎందులో రేట్స్ ఎక్కువ ఉన్నాయి నీకు ఫ్యూచర్లో ఎక్కువ ఉంది. సో సేల్ చేస్తున్నావు కాబట్టి ఫ్యూచర్లో ఎక్కువ ఉంది కాబట్టి ఈ మార్కెట్కి పో. టోటల్ ఇన్ఫోలోకి వచ్చి 232.5 మైనస్ 228.25. సో ఇది బై చేసినప్పుడు, ఇది సేల్ చేస్తున్నప్పుడు. బై ఎప్పుడు చేస్తున్నాము, బై పీక్యూఆర్ స్టాక్ 220కి సంబంధించి మార్చిలో సేల్ చేస్తున్నాము 230కి సంబంధించి. క్వశ్చన్లో చెప్పినారు బిఫోర్ సేల్ చేసే ముందనే, ఎక్స్పైరీ అయిపోయే ముందనే మనం డివిడెండ్ని పే చేయాలనేది. సో డివిడెండ్ని కూడా పే చేసేసినాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13th one క్వశ్చన్. BSE 500,000 వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో 10,10,000 రిస్క్ ఫ్రీ రేట్ 9%, డివిడెండ్ ఈల్డ్ 6%, బీటా వచ్చేసి 1.5. సో ఇప్పుడు మనకేం చెప్పినారు, వీ అజ్యూమ్ దట్ ఫ్యూచర్ కాంటాక్ట్స్ ఆన్ ద BSE ఇండెక్స్ విత్ 4 months. సో ఎన్ని మంత్స్ ఇది 4 months మెచ్యూరిటీ ఈజ్ యూజ్ టు హెడ్జ్ ద వాల్యుయేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఓవర్ నెక్స్ట్ 3 months. సో హెడ్జ్ చేసేదంత ఓవర్ 3 monthsకి మంచి హెడ్జ్ చేస్తాము. వన్ ఫ్యూచర్ కాంటాక్ట్ ఈ డెలివర్డ్ ఆఫ్ 50 times. సో ఒక కాంటాక్ట్ ఎంత ఉంటుంది 50 times డెలివర్ చేస్తుంది. అంటే మనకి 50 మల్టిప్లర్ వాల్యూ వచ్చేసి 50 రూపీస్. నెక్స్ట్ 50 విత్ ద మల్టిప్లర్ బేస్డ్ ఆన్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రైస్ ఆఫ్ ఫ్యూచర్ కాంటాక్ట్. సో ఫ్యూచర్ కాంటాక్ట్ కావాలి. ఫ్యూచర్ కాంటాక్ట్ కావాలంటే మీ స్పాట్ ప్రైస్ ప్లస్ నీకు అయ్యే ఎక్స్పెన్సెస్ ఏమైనా అవి యాడ్ చేయి, మైనస్ నీకు వచ్చే ఇన్కమ్స్ ఏమైనా ఉంటే వాటిని ఎల్ఎస్ చేయి. సో స్పాట్ ప్రైస్ వచ్చేసినావు. స్పాట్ ప్రైస్లో నుంచి మనకి ప్రైస్ ఎంతైతే రేట్ ఉన్నావో ఆ రేట్ యొక్క డిఫరెన్స్ని ప్రొవైడ్ చేయాలి. దట్ ఈజ్ రేట్స్ ఏం ప్రొవైడ్ చేసినారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దాని నుంచి డివిడెండ్ని తీసేయండి. సో ఆ రెండింటిని డివిడెండ్ని రేట్ని రిమూవ్ చేసిన తర్వాత మీకు ఎంత వాల్యూ వస్తుంది 4 monthsకి సంబంధించి. సో 5,050 రూపీస్ నీకు వాల్యూ వచ్చేది ఫ్యూచర్ కాంట్రాక్ట్ చెప్పినప్పుడు. సో ఈ అమౌంట్ని 2,52,000ని నీ ఎంత అమౌంట్ నీ దగ్గర ఉన్నది 10,01,000. సో 10 lakhs ఎంత అనుకున్నా. సో 10,10,000. సో 10,10,000 వాల్యూ డివైడెడ్ బై ప్రైస్ వచ్చింది. అయితే ఎన్ని కాంటాక్ట్స్ వస్తాయని చూసుకో. ఇది బీటా వాల్యూ. సో వాల్యూ ఇంటూ బీటా డివైడెడ్ బై ప్రైస్ తీసుకుంటే నీకు ఎన్ని కాంటాక్ట్స్ని తీసుకోవాలి అనేది చెప్తుంది. సో ఇండెక్స్ ఆఫ్టర్ 3 months టర్న్ అవుట్ 4,500. సో ఎంతకు పోయింది ఇండెక్స్ అనేది 4,500కి పోయింది. 4,500 ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ని డిఫరెంట్ మైనస్ డివిడెండ్ రేట్ని తీసుకో ఇంటూ 1/12. సో 4511.25. సో గెయిన్ వచ్చేసి ఎంత అవుతుంది అప్పుడు 5050 ఉంటే ఫ్యూచర్ ప్రైస్ ఇండెక్స్లో నీకు ఫ్యూచర్ ప్రైస్ ఎంతకు పర్చేస్ చేసినావు సో షార్ట్ ఫ్యూచర్ పొజిషన్ 45 into 50 multiplier. So 1,61,650. Alternatively we can also use daily compounding formula కూడా యూజ్ చేయొచ్చు. రిమైనింగ్ నెక్స్ట్ వీడియో చూద్దాం.